డీజీపీ గారిని మార్వాడీలందరూ కలిసి వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పారు. ఆయన నిన్న గలవగానే రాత్రికి రాత్రే వెంటనే ప్లాన్ చేశారు. మా శ్యామ్ని అరెస్ట్ చేశారు, పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేశారు, మా పిడమర్తి రవి గారిని అరెస్ట్ చేశారు, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల్ని అరెస్ట్ చేశారు, నన్ను కూడా అరెస్ట్ చేయాలని తిరుగుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు. ఈ ప్రభుత్వము ఈ పోలీసులు ఎవరి పక్షాన పోరాడుతున్నారో పనిచేస్తున్నారో అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణ సమాజం తరఫున మార్వాడి సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ సమస్యని మరింత జటిలం చేసి మరింత ప్రమాదకరంగా మార్చకండి. దయచేసి మీ అంగబలాన్ని అర్ధబలాన్ని ఉపయోగించి ఈ తెలంగాణ ప్రజల్ని అణిచివేసే ప్రయత్నం చేయకండి. తెలంగాణ ప్రజలు లొంగిపోయే వాళ్ళు కాదు, మీ కేసులకి భయపడే వాళ్ళు కాదు. 100 కేసులు పెట్టినా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వాళ్ళమండి. మీ కేసులకి భయపడే వాళ్ళం కాదు, మీ డబ్బుకి భయపడే వాళ్ళం కాదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఇంట్లో కూర్చొని కూడా పోరాటం నడిపించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. కాబట్టి ఈ తెలంగాణ ప్రజల పక్షాన జోసఫ్ గారి క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తారు? అటువంటి ఒక సమాజానికి నిర్మించాలనుకుంటున్నారా పెరియార్ అనేటువంటి వ్యక్తి? జోసఫ్ గారు ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నట్టున్నారు. వాళ్ళు చెప్పే తప్పుడు సమాచారాన్ని పాపం ఆయన కూడా నమ్ముతున్నట్టున్నారు. అలాంటి తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశద్రోహులు. ఈ దేశానికి గొప్ప వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చిన పెరియార్ గారిని అవమానిస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి. తన బిడ్డని పెళ్లి చేసుకున్నాడని నిరూపిస్తావా? లుచ్చనా కొడక, అన్నుతా పట్టుకొని నేను అలాంటి పిచ్చి మాటలు మాట్లాడినావంటే మనోజ్ గారు క్షమించండి నన్ను. బాబు పెరియార్ మాట అంటావా? లుచ్చానా కొడక. ఆయన గురించి మాట్లాడితే ప్రెసిడెంట్ ఉంటే ఇలాంటి ఆచారాలు చేస్తారా? పెళ్లి చేసుకుని ఆచారాలు చేస్తారా? బిడ్డని పెళ్లి చేసుకున్నాడంటవా? మళ్ళీ ఏంటది? కన్న బిడ్డని పెళ్లి చేసుకున్నాడంటవా? మళ్ళీ నిరూపిస్తావా? వస్తావా తమిళనాడుకి? నువ్వేమో నీట్ లాంగ్వేజ్ లో బూతులు మాట్లాడొచ్చు, నేను చెప్పుతో కొడతా అంటే నీకు నొప్పి వచ్చిందా? చెప్పాలనా? అదే నీటి లేని మాట నేను చెప్పాలనా? నాకు ఆ సంస్కారం లేదు భయ్యా. నువ్వు భయ్యా అంటున్నా, ఇప్పుడు కూడా మర్యాద పెట్టుకో. ఓ భయ్యా మర్యాద పెట్టుకో భయ్యా అంటున్నా. కుయ్యా అనే వరకు ఉండకు. కుయ్యా అనేస్తామది, కుయ్యా కాదు పుష్టిగా. దళితుల పక్షాన ఉన్నారా తేల్చి చెప్పండి. మార్వాడీల పక్షాన ఉన్నారా? తెలంగాణ ఎవరి పక్షం లేదు, దేశం పక్షం. నాకు దేశం ముఖ్యము అంతే. నాకు మార్వాడి గుజరాతీ కాదు. మార్వాడి తప్పు చేసి ఒక్క నిమిషం, మార్వాడి తప్పు చేసాడు, ఆ మనిషి లోపల వేపిద్దాం. నేను కూడా వస్తా, నేను కూడా వస్తా. ఎవరైతే మన దళిత బిడ్డను కొట్టిందో నేను వస్తా. మాట్లాడండి శ్రీనివాస్ గారు. దోపిడీ వర్గాల తరఫున నిలబడ్డ జోసఫ్ గారు తెలంగాణ సమాజానికి దక్షిణాది సమాజానికి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నారా? ఇండియా చెప్పి మాట్లాడు, విడగొట్టి మాట్లాడకయ్యా బాబు, విడగొట్టి మాట్లాడకు. ఈ విడగొట్టే విడగొట్టి మాట్లాడుతున్నా. మా మంగళూరుల పక్షాన ఉన్నారా? మార్వాడి పక్షం కాదు. ఎవరన్నా నీ గల్ల పట్టుకుంటే నేనే నిలబడతా. ఎవరన్నా నీ గల్ల పట్టుకుంటే నేను నిలబడతా అన్నా. నీ గల్ల పట్టుకుంటే నేను కొడితే, నేను చెప్పుతోడు కొడతా, నేను నిలబడతా. వాణి నేను చెప్పుతోడు కొడతా. నిన్ను ఎవడైనా కొడితే నేను వస్తా. నువ్వు ఎక్కడైనా వీళ్ళు వస్తా. నిన్ను ఎవడైనా కొడితే నేను వస్తా. ఇదేం రాజకీయం అండి? మేము బతుకోద్దా తెలంగాణ వాళ్ళము? తెలంగాణ ప్రజలు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? నలుగురు మాత్రమే పోరాడుతున్నారు. నలుగురు కాదు, అలీబాబా 40 దొంగలు, 20 దొంగలు, అలీబాబా 20 దొంగలు, వీళ్ళందరూ పోరాడుతున్నారు. 4 కోట్ల మంది పోరాడుతున్నారు. అవమానిస్తున్నాడు. ఈ 4 కోట్ల మందిని బీజేపీ అవమానిస్తుంది. 4 కోట్ల మందిని ఆర్ఎస్ఎస్ అవమానిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమనుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీకంటే బలవంతులైన ఆంధ్రులని తరిమి కొట్టినాం మేము.
ఆఫ్టర్ ఆల్ గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చిన మీరే అంటే అందరు తరిమి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క కొట్టుకుంటారయ్యా నిమిషం, మీరు ఒక్క నిమిషం. ఎవరిని ఇంకా పట్టుకొని మంది చేయగలగాలి, కొట్టుకుంటారా? చుట్టూ ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, జిగ్నేష్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి. సంపాదించుకోవడానికి వచ్చినాం అంటున్నారా, ఏమంటున్నారు మేము జిగ్నేష్ కూడా గారు? ఇక్కడ బతకడానికి సంపాదించుకోనికి వచ్చాం, పుట్టిందని పెరిగింది ఎక్కడ, మేము ఎక్కడ పోవాలి సార్? మీరు మాకు గోబ్యాక్ అంటే ఎట్లా, ఎక్కడ గోబ్యాక్ కావాలి? మేమైనా పాకిస్తాన్ లో ఉంటున్నామా? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అంటుండు గో బ్యాక్ ఇండియన్స్ అంటే మనం ఏమంటుండు, ట్రంప్ వాళ్ళు అయ్యా జాగిరా అంటుండు. అదే మిమ్మల్ని మేము అడిగితే ఎట్లా బాధ అవుతుంది? ఈ తెలంగాణ ఎవరైనా జాగిరా? మన అందరిది తెలంగాణ, మనం అందరం కష్టపడినాం. మనం 10 సంవత్సరాలు ఏంది జిగ్నేష్ గారు 2-3 రోజులుగా ఈ డిబేట్లు జరుగుతున్నాయి కాబట్టి నాకు అర్థమైంది ఒకటి చెప్తాను. సార్ 10 సంవత్సరాల నుంచి 2000 మీరు ఇక్కడే పుట్టినా అంటున్నారు, అవునా? ఇక్కడే పుట్టారా మీరు? అవును, ఇక్కడే పుట్టిన మీరు కర్మభూమి తెలంగాణ అంటున్నారు. మీ కర్మభూమి తెలంగాణ, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే వ్యాపారం చేస్తున్నా అంటున్నారు. సో ఇక్కడ మీతో కాదు ఇబ్బంది, వాళ్ళు చెప్తున్న మాటలు శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే ఇతరాత్ర వ్యక్తులు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు చెప్తోంది 2014 తర్వాత వచ్చినటువంటి వ్యాపార సంస్థలు అధికమైపోయినాయి. మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఎందుకు తొందరపడుతున్నారు? సర్వే పెట్టండి మళ్ళీ. ఒక్క నిమిషం. సో 2014 తర్వాత వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయి ఈ ఎక్స్ప్లాయిటేషన్ కి పాల్పడుతున్నారు. శ్రీనివాస్ గారు అంతేనా? అంతేనండి. ఒక్క నిమిషం జిగ్నేష్ గారు మాట్లాడండి. సారు ఇప్పుడు ఈ ఇబ్బంది ఇప్పుడు వచ్చిందంటే మన చట్టం, కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మనం అందరం ఫాలో చేయాలి కదా. అక్కడెక్కడ ఇటువంటి ఏం చూపెడతారు సార్? కాన్స్టిట్యూషనే చూపెడతారు ఎక్కడైనా. ఇప్పుడు బేగం బజార్లో 200 మంది దుకాణం ఉండాలి, 201 రావద్దు. మనం తలుచుకుంటే అవుతుందా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? మనకు పర్మిట్ చేస్తారా? రేపు మన అందరికీ బొక్కలేస్తారు. మీరెవరు డిసైడ్ చేసారు? మీరు పటేల్ లా లేకుండా మీరు చట్టం అన్న పాయింట్ బాగుంది. నేను ఒకసారి శ్రీనివాస్ గారు అడుగుతాను. అంతకంటే ముందు కాల్ ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. డాక్టర్ శ్రావణ్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రావణ్ గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. సో బేసిక్లీ నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిబేట్ ఆల్ అబౌట్ సార్. అంటే ఇక్కడ మొత్తం అంటే కమ్యూనిటీ వైజ్ గా డివైడ్ చేసే డిబేటా, లేకపోతే ఏదైనా ప్రొడక్టివ్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడి ఆ టాపిక్ గురించి మనం ఏదైనా ముందరికి ఫార్వర్డ్ గా తీసుకునే వెళ్లే దిశగా ఈ డిబేట్ నడుస్తుందా లేదా యాజ్ అ వ్యూవర్ గా అండర్స్టాండ్ అవుతలేదు సార్. అంటే ఈ ఒక ఇద్దరు మధ్యలో జరిగిన ఒక గొడవ, ఓకే దేర్ ఇస్ సమ్ ఇష్యూ అనుకుందాం, అంటే బిజినెస్ పరంగా సమ్ కమ్యూనిటీ ఈస్ ట్రైంగ్ టు డామినేట్. ఆ డామినేట్ చేస్తున్న కమ్యూనిటీ అన్ఎథికల్ గా లేకపోతే ఇదేంటి అన్కాన్స్టిట్యూషనల్ గా ఏదన్నా చేస్తే దేర్ ఇస్, మీరు కానీ నేను కానీ ఎవరన్నా కానీ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. దానికి మనం డిబేట్ పెట్టుకుని ఎవరైనా ఒక కమ్యూనిటీని జస్ట్ ప్రొజెక్ట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ మీ, ఇట్ కెన్ హ్యాపెన్ విత్ యూ. పర్సన్స్ మధ్యలో జరగవచ్చు అది. దానికి కమ్యూనిటీని పెట్టాల్సిన అవసరం లేదు, దానికి కమ్యూనిటీని ప్రొజెక్ట్ చేయాల్సిన